అమెరికాలో ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక భారతీయులకు ఏదో అన్యాయం జరిగిపోతున్నట్టుగా భారత మీడియా ఛానళ్లు ఊదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ H1B వీసాదారులకు ఏదో అన్యాయం జరిగిపోతాయి, H4EADలు రద్దు చేస్తారు, ఇక్కడ పుట్టిన పిల్లలకి పౌరసత్వం రద్దు అయిపోద్ది అని పిచ్చి పిచ్చి విశ్లేషణ చేసే ప్రయత్నం చేసి పానిక్ మోడ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఎవ్వరూ పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. లీగల్గా అమెరికాలోకి వచ్చి లీగల్గా ఉద్యోగాలు పొందే ప్రయత్నం చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఎవరికి కలగవు. ఇల్లీగల్గా ఉద్యోగాలు పొందే ప్రయత్నం చేస్తే దొరికిపోతే వాళ్ళు ఖచ్చితంగా కఠిన శిక్షలు పడతాయనే విషయం దయచేసి గమనించండి. రీసెంట్గా కొంతమంది విద్యార్థులు ఇల్లీగల్గా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి ఫేక్ ఇంటర్వ్యూలు చేసి దొరికిపోవడంతో వాళ్ళకి జైలు శిక్షలు పడ్డాయి. అదేవిధంగా ఆ కంపెనీకి సంబంధించిన సీఈఓలను కూడా జైలు శిక్షలు వేశారు. ఎందుకంటే ఆ కంపెనీలు ఆ కన్సల్టెన్సీ ఓనర్లను కూడా జైలుకి పంపించడం జరిగింది. వాళ్ళు ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఫేక్గా ఇంటర్వ్యూ చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నంలో వాళ్ళకు కూడా జైలు శిక్ష పడింది. దయచేసి ఇక్కడ ఎవరైతే మాస్టర్స్ అయిపోయిందో వాళ్ళందరికీ ఒక సూచన చేస్తున్నా, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టకండి, ఒరిజినల్ ఎక్స్పీరియన్సే పెట్టండి. ఫేక్ ఐడీలు క్రియేట్ చేయకండి. ఒరిజినల్ ఐడీలతోనే ఉద్యోగాలు కొట్టే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఫేక్ ఐడీల ద్వారా ఫేక్ ఎక్స్పీరియన్స్ ద్వారా ఫేక్ ఇంటర్వ్యూ చేసి దొరికిపోతే కనుక ఖచ్చితంగా ఫెడరల్ క్రైమ్ అది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ చాలా కఠినమైన శిక్షలు ఇస్తుంది, వీసాలు రద్దు చేస్తుంది, డిపోర్ట్ చేసే ప్రమాదాలు కూడా ఉన్నాయి. అందుకే దయచేసి అడ్డదారులు తొక్కద్దా. అదేవిధంగా ఇంకో విషయము, ఎవరైతే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని 2025 ఇంటేక్కి మాస్టర్స్కి పంపించాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఒకవేళ పిల్లలు మాస్టర్స్ చదివి వెనక్కి వచ్చేసి ఇండియాలో ఉద్యోగం చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ మాస్టర్స్ చేయడానికి రావచ్చు. లేదా మీ పిల్లలు ఇక్కడ మాస్టర్స్ చదవడానికి వచ్చి మాస్టర్స్ అయిపోయిన ఇక్కడ స్థిరపడాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇయర్ ఈజ్ ఎ రాంగ్ టైం. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ అమెరికాలో 10.5 లక్షల మంది విద్యార్థులు మాస్టర్స్ అయిపోయిన వాళ్ళు ఉద్యోగాల కోసం చూస్తున్నారు. పైపెచ్చు అమెరికాలో H1B వీసాదారులు దాదాపు 60,000 మందికి ఉద్యోగాలు లేకుండా ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు. కాబట్టి మళ్ళీ మీ పిల్లలు వచ్చి మాస్టర్స్ అయిపోయేసరికి ఉద్యోగాలు లేకపోతే మళ్ళీ వాళ్ళు కష్టపడి వాళ్ళ అడ్డదారులు దొక్కి వాళ్ళ జీవితాలు ప్రశ్నార్థకం చేసుకోవద్దని ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లలు ఇక్కడ మాస్టర్స్ చదువుకోవడానికి వచ్చి ఇక్కడ స్థిరపడితే మాకు వచ్చేది ఏమీ ఉండదు. కాకపోతే మీ పిల్లలు ఇక్కడికి వచ్చి మాస్టర్స్ చదివి మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం అడ్డదారులలోకి ఇరుక్కుపోతే ఖచ్చితంగా మీరే ఇబ్బందులు పడతారనే విషయంలో భాగంగానే మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. రిపబ్లికన్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ప్రో లీగల్ ఇమిగ్రెంట్స్ ఉంటుంది, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తుంది. డెమోక్రటిక్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ప్రోత్సహిస్తుంది, లీగల్ ఇమిగ్రెంట్స్కి అన్యాయం చేస్తుంది. అందుకనే గత 4 సంవత్సరాల ట్రంప్ హయాంలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి న్యాయం జరిగింది అంటానికి ఉదాహరణ ఏంటంటే, ట్రంప్ గవర్నమెంట్లో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఆపేశారు, ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్ ఆపేశారు. తద్వారా ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్లో ఉన్న గ్రీన్ కార్డులన్నీ కూడా లీగల్ ఇమిగ్రెంట్స్ H1B వీసాదారులకు వచ్చి 2014 వరకు ఎవరైతే H1B గ్రీన్ కార్డులు నమోదు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా గ్రీన్ కార్డు రావడం జరిగింది. అందుకనే ట్రంప్ వస్తే ఖచ్చితంగా లీగల్ ఇమిగ్రెంట్స్కి న్యాయం జరుగుతుందనే విషయం దయచేసి గమనించండి. పిచ్చి పిచ్చి విశ్లేషణలన్నీ చూసి మీరు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదని. జై హింద్.